నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 14న ఖరారైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెనాలి పర్యటన. రాజకీయ లబ్ధి కోసం వైసీపీ వాలంటీర్లను ఉపయోగించుకుంటుందంటూ ఆరోపించిన జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. సమాజాన్ని ప్రభావితం చేయగల శక్తి పెద్దలకు ఉంటుందని జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆదివారం వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో కొత్తపేటలోని పెన్షనర్స్ హాల్ నందు నాదెండ్ల మనోహర్ వాకర్స్ సభ్యులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ గతంలో తన పరిపాలనను అందరూ చూశారని, తెనాలిని ఏ విధంగా అభివృద్ధి పరిచింది, ప్రణాళికతో ఏ విధంగా పాలన సాగించింది అందరికీ తెలుసని పేర్కొన్నారు. ఇంకా తెనాలిని అభివృద్ధి చేయాల్సి ఉందని, రానున్న ఉమ్మడి ప్రభుత్వంలో తెనాలిని అభివృద్ధి పరిచే విషయంలో వాకర్స్ సహకారం అవసరమని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో తెనాలి వాకర్స్ సభ్యులు పాల్గొన్నారు. సంవత్సరాల నుంచి ప్రభుత్వంలో అధికారులుగా వ్యవహరించిన వ్యక్తులే కాకుండా పౌరులుగా ప్రతిరోజు మీరు అనేక సమస్యల పైన మీకున్న అవగాహన, మీరు ఎంతోమంది సామాన్యులతో కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళు మీతో షేర్ చేసిన కొన్ని అంశాలు మీలాంటి పెద్దల ద్వారా తప్పకుండా ఆ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఒక మంచి ప్రణాళిక మనం సిద్ధం చేసుకోవచ్చు. నేను గతంలో ఏం చేశానో మీ అందరిని చూశాను. చేయాల్సింది చాలా ఉంది, చేసే బాధ్యత మన అందరిపైన ఉంది. నేను మనస్ఫూర్తిగా కోరేది ఏంటంటే తెనాలికి ఒక అద్భుతమైన చిరునామాగా ప్రతి ఒక్కరు కూడా ఆకర్షితులై ఈ ప్రాంతంలో మనం కొంచెం మౌలిక సదుపాయాలు కల్పించగలిగితే ఆటోమేటిక్గా దాని ద్వారా డెవలప్మెంట్ ఒక ఎకనామిక్ మోడల్గా మారుతుంది తెనాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాలు చేశాం. నేను సభాపతిగా ఉన్నప్పుడే గురిపాలెం డంపింగ్ యార్డ్కి వెళ్ళి వారం రోజులు నేను స్వయంగా అక్కడ ప్రతిరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మొత్తం దాన్ని మ్యాపింగ్ చేయించి గ్రిడ్గా ఏర్పాటు చేసుకుని 7 గ్రిడ్స్ తయారు చేసాం. మండే నుంచి సండే వరకు. సో ప్రతిరోజు మనం కలెక్ట్ చేసే చెత్తని ఆ రోజుకి సంబంధించిన గ్రిడ్లోనే డంప్ చేసేటట్టు అక్కడ ఉన్న ఆ రోజులో కూడా కొంతవరకు బాగా పేరుకుపోయింది. ఆ చెత్తంతా తరలించి ఫ్లాట్గా చేసి నేను ఒక ప్రయత్నం చేశాను. కానీ ఈరోజు మళ్ళీ అదొక పెద్ద కొండలాగానే మారిపోయింది అక్కడ డంపింగ్ యార్డ్. మీరు ఇందాక అన్నట్టు వాస్తవం. అసలు అక్కడ ఎట్లా మీరు వాక్ చేయగలుగుతున్నారో నాకే తెలియదు. 60 సంవత్సరాలు 70 సంవత్సరాల పాత చెట్లు కూడా తీసుకొచ్చి, వయసుగల చెట్లు తీసుకొచ్చి ఒక కడియం నుంచి అక్కడ కొన్ని చెట్లు కూడా మనం నిర్మాణం పాతి భవిష్యత్తులో మనకి ఒక మంచి గార్డెన్ లాగా తయారు చేద్దామని ఒక మంచి ప్రణాళికతోటి అవి కూడా చేసాం. పనులు ప్రారంభమైన తర్వాత నాకు సమాచారం వచ్చిందంటే 30 లక్షలు 40 లక్షల రూపాయలు ఏదో వీళ్ళు డ్రా చేశారు, కానీ ఎక్కడ కూడా దానికి ఉపయోగపడగల లేదు. అదేవిధంగా చర్చిపేటలో గోపినేని ఉమ్మ గారు శాసనసభ్యురాలుగా ఉన్నప్పుడు ఆమె ఇండోర్ స్టేడియం నిర్మాణం గురించి పాపం చాలా కష్టం చేశారు, నిధులు తీసుకొచ్చారు, కానీ పూర్తి చేయలేకపోయారు. దాని గురించి కూడా నేను పర్టికులర్గా మన తెనాలికి ఇండోర్ స్టేడియం ఉండాలనే ఉద్దేశంతో నిధులు తీసుకొచ్చి లోపల బ్యాడ్మింటన్ కోర్ట్స్ మనం ఏర్పాటు చేసే విధంగా అక్కడ కూడా వాకర్స్కి అమరావతి కాలనీలో ఆ ప్లాట్స్లో ఒక సదుపాయం కల్పించాలనే ప్రయత్నం చేసే ఆ రోజు ఇండోర్ స్టేడియం నిర్మాణం చేసుకుని మనం ముందుకు వచ్చాం. నేను నిజంగానే మీకు మాటిస్తున్నాను. చంద్రబాబు పార్క్ మీరు చూశారు ఏ విధంగా మనం మార్పు తీసుకొచ్చాం. అదేవిధంగా ఐతానగర్ పార్క్ని ఖచ్చితంగా రేపటి రోజున ఎన్నికలైన తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలల లోపే ఆ ఐతానగర్లో ఉన్న పార్క్ను కూడా అభివృద్ధి చేసి మీ అందరికీ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి అక్కడ మీకు ఉపయోగపడే విధంగా తప్పకుండా చేస్తానని సందర్భంగా తెలుపుకుంటున్నాను. కరెక్ట్గా 9 గంటల కంటే మరి మనోహర్ గారు మరి కరెక్ట్ టైంకి వచ్చారు. వారి మరి 9 గంటల కంటే రావడంలోనే ఇక్కడ మనకు అర్థమవుతుంది వారి డిసిప్లిన్ ఉందని. ఇది కానీ మరి ఇంత ముందు కూడా మనం చూసాము. మరి 9 కంటే అది 10 అవ్వచ్చు 11 అవ్వచ్చు. మరి చాలా ఇబ్బంది పడ్డాం మనందరం కొన్ని మీటింగ్లో. మరి అట్లాగే మరి ఈ విధంగా కనుక వారు చెప్పిన టైంకి ఇట్లా వచ్చినందువల్లే వారు మునుముందు కూడా వారు చెప్పిన వాగ్దానాలు కానీ ఇంకా ఏవైనా కానీ అన్ని నెరవేరుస్తారని వారు అత్యధిక మెజార్టీతో గెలవాలని మనస్ఫూర్తిగా కోరుతూ
నాదెళ్ల మనోహర్ గారికి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి సఖ్యత ఉన్నది. ఇద్దరు 5-6 ఏళ్ళు తేడా, కానీ ఆయనకి 63 వీరికి 58. ఎందుకంటే ఇద్దరు నాకంటే చిన్నవారు కాబట్టి ఇద్దరు ఆత్మీయులు కాబట్టి వాళ్ళిద్దరిని సమన్వయం చేసే చంద్రశేఖర్ గారు, ఆయన చాలా మంచివాడు. ఆయన పార్లమెంట్ వెళ్ళటం మన అదృష్టం. వీళ్ళిద్దరినే కాకుండా ఈ 7 నియోజకవర్గాల్లో అందరినీ గెలిపించే బాధ్యత పెమ్మసాని చంద్రశేఖర్ గురిపాలు. బాగా మనం పడే కష్టాలు చూసి అక్కడ అమెరికాలో బాధపడి వచ్చి లక్షలు ఖర్చు పెడుతున్నాం. కాబట్టి 7 గెలిపించే బాధ్యత, వీళ్ళిద్దరిని సమన్వయం చేసే బాధ్యత మన కార్యకర్తల మీద. కార్యకర్తలు వచ్చి మనోహర్ గారికి పనిచేయాలి, చేస్తున్నారు, చేయాలి, ఇంకా చేయాలి. అట్లాగే ఓట్లు చివరిలో కూడా ఓట్ల దగ్గర జగన్ మోసం చేస్తారు. బూత్ వర్కర్స్ కూడా చెప్పారు రామారావు గారు. ఆ బూత్ వర్కర్స్ స్థాయిలో సరైన పొరపాట్లు జరగకుండా సరైన పద్ధతుల్లో జరగాలి. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాదిని పురస్కరించుకుని బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో ఉగాది పంచాంగం నిర్వహించనున్నారు. తెనాలి కొత్తపేటలోని తాలూకా జూనియర్ కాలేజీ ఆవరణలో మంగళవారం సాయంత్రం 5:30 నుండి ఉగాది పంచాంగ శ్రవణం జరపబడునని పరిషత్ ప్రధాన కార్యదర్శి పోతావుజుల పురుషోత్తమ శర్మ తెలిపారు. బ్రహ్మశ్రీ వేదమూర్తులైన జీవీఎల్ఎన్ చార్యులచే సందేహాలకు సమస్యలకి పరిహారం చెప్పబడుతుందని తెలిపారు. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పరిషత్ గౌరవ అధ్యక్షులు పెద్దిరాజు సత్యనారాయణ, లక్కరాజు లక్ష్మణరావు, బొద్దు వెంకటేశ్వర్లు, చెన్నాప్రగడ శ్రీనివాస్, కావూరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వార్ధక్యానికి అతీతమైన కాలపురుషుడు శోభకృతనామ సంవత్సరం నుంచి మరి ఈ సంవత్సరమైన శ్రీ క్రోధినామ సంవత్సరంలో ప్రవేశిస్తున్న సందర్భంగా అందరి కుటుంబాల్లో సుఖ సంతోషాలు వెల్లివిరియాలని, ఈ క్రోధినామ సంవత్సరంలో ఎవరూ క్రోధంతో కానివ్వండి, కక్షలు కార్పణ్యాలు లేకుండా ఆనందంతో ఉండాలని కోరుకుంటూ ఎల్లుండి ఉగాది పర్వదినాన తెనాలి తాలూకా జూనియర్ కాలేజీ ఆవరణలో సాయంత్రం 6 గంటలకి ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. విశేషమైన ఈ కార్యక్రమానికి తెనాలి పట్టణంలోని యావత్ ప్రజానికం కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తుందిగా కోరుతున్నాము. విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఉగాది పంచాంగాన్ని ఉచితంగా అందించడం పడుతుంది. ముఖ్యంగా భారతావని గర్వించదగ్గ ప్రముఖ జ్యోతిష పండితులు శ్రీ జీవీఎల్ఎన్ ఆచార్యుల గారు ఈ కార్యక్రమానికి పంచాంగ పఠనం కావిస్తారు. మనందరం శ్రవణం చేద్దాము. మరి ముఖ్యంగా జీవీఎల్ఎన్ ఆచార్యుల గారు ఆ రోజున పంచాంగ పఠనం కార్యక్రమం అయిన వెంటనే మరి లైవ్ జ్యోతిష్కం కూడా పెడుతున్నారు. మనం మన డేట్ ఆఫ్ బర్త్, ఇయర్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ చెప్పగానే, మన సమస్య ఏంటి అని చెప్పగానే ఆయన వెంటనే దానికి పరిష్కార మార్గాన్ని కూడా సూచిస్తున్నారు. బ్రాహ్మణ పరిషత్ యథావిధిగా తమ కార్యక్రమంలో భాగంగా ఎల్లుండి 9వ తేదీన తాలూకా జూనియర్ కళాశాలలో పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఈ పంచాంగ పఠన శ్రవణ కార్యక్రమాల్లో తెనాలి పరిసర ప్రాంతాలు, తెనాలి పట్టణ ప్రజలందరూ కూడా పాల్గొని తమ తమ రాశిలో గోచార ఫలితాలు, మరి అదేవిధంగా ప్రధాన కార్యదర్శి గారు సూచించినట్లుగా మరి వారి యొక్క సమస్యలను, వ్యక్తిగత సమస్యలను జీవీఎల్ఎన్ ఆచార్య వారి దృష్టికి తీసుకొస్తే వారి పరిష్కార మార్గాలు కూడా చూపిస్తారు. ఈ పంచాంగాన్ని మనం ఎందుకు శ్రవణం చేయాలనే దానికి పెద్దలు చెప్పారు. ఈ పంచాంగ శ్రవణం చేయటం వల్ల గోదానం చేసినటువంటి, గంగా స్నానం చేసినటువంటి ఫలితం వస్తుంది. తిథి వార నక్షత్రాలు శ్రవణం చేయటం వల్ల ఆయుష్ కలుగుతుంది. కనుక ఇటువంటి సర్వశుభాన్ని కలిగించే ఈ పంచాంగ పఠన శ్రవణ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ఇచ్చేసి దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నారు. ప్రజలు ఎప్పుడూ రాష్ట్ర ఉన్నతిని, అభివృద్ధిని ఆశిస్తారు, అంతేకాని మరకల పాలన కాదని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు. మండూరు పెదగాదెలవరలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి పదంలో నడిపే దక్షత, సమర్థత, పరిపాలన పటిమ, ముందు చూపు కలిగిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు అని, అలాంటి చంద్రబాబు నాయుడుకి సీఎం పీఠం ఎక్కే అర్హత ఉందని రాష్ట్ర ప్రజలు ఇప్పటికీ నిర్ణయానికి వచ్చారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో తెలుగుదేశం పాలనలో సంక్షేమం, అభివృద్ధి పాలన విరాజిల్లితే జగన్ పాలనలో ఫ్యాక్షనిస్ట్ కసాయితనానికి రాష్ట్రాన్ని బలి తీసుకున్నారని అన్నారు. ఉన్న రోడ్లు కూడా చెరువులుగా మార్చాడని, జగన్ పాలనలో 6 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపారని, రైతు, విద్యావంతుల బాధలు వర్ణనాతీతం, వీరు జగన్ కు ఎందుకు అధికార పగ్గాలు అప్పగించారని బాధను వ్యక్తం చేస్తున్నారని, ఇప్పుడు జగన్ కి అమ్మ, చెల్లి, బాబాయి అక్కర్లేదు, దోపిడీ ఒకటే పరమావధి పాలనగా సాగించాడు. వ్యవస్థలతో ఆడుకుంటూ తన క్రూరమైన పాలనతో పైశాచికానందం పొందుతున్నాడని, ఈ పాలనకు శాశ్వత ముగింపు పలికి సంక్షేమం, అభివృద్ధి పదంలో నడిచే రాష్ట్రాన్ని పునర్నిర్మించుకుందామని నక్కా ఆనంద్ బాబు తెలిపారు. దీనికి ప్రతి ఒక్కరూ టీడీపీకి ఓటు వేసి రాష్ట్రాన్ని పచ్చదనంతో నింపాలని ఆయన కోరారు. ఉమ్మడి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 4వ సారి ఎమ్మెల్యేగా
మీ ముందుకు పోటీ చేస్తూ రావడం జరిగింది. అపూర్వమైన ఆదరణ ఆప్యాయత చూపించిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీరు మండలంలో ఒక కంచుబాటుగా ఉంది. సర్పంచ్ గా ఎన్నికైనటువంటి గౌరవనీయురాలు శ్రీమతి కల్లూరి రమాదేవి గారు మా అందరూ కూడా చాలా సంతోషించదగ్గ విషయం. అదేవిధంగా కుమారుడు బాబీ గారు, ఇతర మిత్ర బృందం అనేక మంది ఈ రోజు పార్టీలో చేరారు. వారందరినీ కూడా సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నా పార్టీలోకి. ఈరోజు గత 5 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో సాగుతున్నటువంటి పరిపాలన మీ అందరికీ తెలుసు. ఒక దుర్మార్గమైన పరిపాలన సాగుతా ఉంది. ఒక నియంత్ర పరిపాలన చేస్తా ఉన్నాడు. ఒక నేరస్తుడు పరిపాలన చేస్తా ఉన్నాడు ఈ రాష్ట్రాన్ని. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత, కాపాడుకోవాల్సిన బాధ్యత, అభివృద్ధి పదంలో ముందుకు నడిపించాల్సిన బాధ్యత, అదేవిధంగా ఇక్కడ ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన బాధ్యత గల పౌరులుగా అందరూ ఆలోచన చేస్తా ఉన్నారు. ప్రభుత్వ అనుకూల ఓటు మరి చీలకూడదని చెప్పి, వ్యతిరేక ఓటు చీలకూడదని చెప్పి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో కలిసి ఇద్దరం కూడా ఉమ్మడిగా మేము ముందుకు వస్తా ఉన్నాం. ఈ రోజు సైకిల్ గుర్తు మీద ఓట్లేసి మీరు నన్ను ఎమ్మెల్యేగా, అదేవిధంగా తెన్నేటి కృష్ణప్రసాద్ గారిని ఎంపీగా గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నా. నాదెండ్ల మనోహర్ జన్మదినోత్సవం సందర్భంగా అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ లో టీడీపీ జనసేన నాయకులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. టీడీపీ జనసేన కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ జన్మదినోత్సవం సందర్భంగా టైమ్స్ స్క్వేర్ లో తెనాలి పెదరావూరుకి చెందిన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్డే నాదెండ్ల మనోహర్ అంటూ టైమ్స్ స్క్వేర్ లో భారీ స్క్రీన్ పై నాదెండ్ల మనోహర్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోటోలను ప్రదర్శించారు. విద్యుత్ కాంతుల వెలుగుతో ఉన్న ఫోటోలను అమెరికన్లు ఆసక్తిగా తిలకించారు. ఈ నెల 14వ తేదీన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెనాలి రానున్నారు. ఈ నెల 3వ తేదీన తెనాలి పర్యటన జరగాల్సి ఉండగా పవన్ కళ్యాణ్ జ్వరం బారిన పడటంతో పర్యటన రద్దయింది. ఈ నేపథ్యంలో 14వ తేదీ ఆదివారం పవన్ కళ్యాణ్ తెనాలి వస్తున్నట్లు జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. సాయంత్రం 4 గంటలకు తెనాలి మార్కెట్ సెంటర్లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. జనసేన, టీడీపీ, బీజేపీ మరియు పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మొన్న 3వ తారీఖున జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తెనాలి పర్యటన అనారోగ్య కారణం వలన ఆ రోజు పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత డాక్టర్లు ఆయనకి మరొకసారి చెక్ చేసిన తర్వాత పర్యటన ప్రారంభించుకోవచ్చని చెప్పారు. ఈ రోజు నుంచి మరొకసారి ఆయన తూర్పుగోదావరి జిల్లాలో, విశాఖపట్నం జిల్లాలో పర్యటన ప్రారంభించుకుంటున్నారు. తెనాలికి ఆదివారం 14వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు. దానికి ఆ ప్రోగ్రాం ఖరారు చేశాం. సమయం 4 గంటలకి తెనాలికి చేరుకుంటారు. అదేవిధంగా 6 గంటలకల్లా ఒక బహిరంగ సభ అదే ప్రాంతంలో ఎక్కడైతే గతంలో పర్మిషన్లు తెచ్చుకున్నామో తెనాలి మార్కెట్ సెంటర్లో పురవైదిక దగ్గర అక్కడే సభ నిర్వహణ మరొకసారి అన్ని పార్టీలు, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి ఒక అద్భుతమైన సభని నిర్వహించే విధంగా, ఒక చక్కటి వేదిక సిద్ధం చేసే విధంగా, ప్రజలకి మరొకసారి అంకిత భావంతో ఏ విధంగా మేము ముందుకెళ్ళబోతున్నాం అనే విషయాలు తెలియజేయడానికి కోసం ఇది ఒక గొప్ప అవకాశంగా మేము భావిస్తున్నాం. నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అందరూ కూడా నిండు మనసుతోటి పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించడానికి, రాబోయే రోజుల్లో ఎన్నికల్లో ఏ విధంగా సిద్ధమవుతున్నామో, ఎందుకు ఈ మార్పు అవసరం అనే దానిపైన కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే విధంగా ఒక ప్రయత్నం మీ అందరం కూడా ఏర్పాట్లు చేసి పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలికే విధంగా మేము సిద్ధమవుతున్నాం. దానికి ప్రజలందరూ కూడా తోడ్పాటు, వారి సహకారం ఎంతో అవసరమని భావిస్తూ వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లను స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటుందని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లను గౌరవప్రదంగా చూస్తామని జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవగాహన లేని విచిత్రమైన ప్రసంగాలు చేస్తున్నారన్నారు. పరిపాలనపై ఏమాత్రం అవగాహన లేని ఉపన్యాసాలు చేస్తున్నారని తెలిపారు.
వృద్ధులకు వికలాంగులకు ఇచ్చే పెన్షన్లపై కావాలని రాద్ధాంతం చేస్తున్నారని, వాలంటీర్లను అడ్డం పెట్టుకుని రాజకీయంగా లబ్ధి పొందడానికి ప్రాపకాండ చేస్తున్నారని జనసేన తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని నాదెండ్ల అన్నారు. ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్ వస్తుందని, అధికార యంత్రాంగాన్ని ఎన్నికల కమిషన్ నడిపిస్తుందని తెలిసి రాజకీయ లబ్ధి కోసం దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వాలంటీర్ల జీతభత్యాలు తదితర వాటి కోసం 1600 కోట్లు వెచ్చించడమే కాక ప్రోత్సాహకాల కోసం మరో 300 కోట్లు అదనంగా ఖర్చు చేశారని చెప్పారు. ఎవరైనా అధికారంలో ఉండగా వ్యవస్థల్ని బాగు చేయడం చేస్తారు, కానీ ఈ ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేయడమే కాక వాటి ద్వారా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పారు. పేదలకు గతంలో ఎప్పుడు పెన్షన్లు ఎవరు ఇవ్వనట్లు, వీళ్ల వల్లే పెన్షన్ వచ్చినట్లు, వీళ్లే పంచుతున్నట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. జూన్లో మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సంతకం వాలంటీర్ల ఉద్యోగంపై అన్నారు అంటే వారి పదవీ కాలం మే ఆఖరుతో ముగిసినట్లేనా, వాలంటీర్లను ఇంతకాలం మోసం చేసినట్లేనా అంటూ ప్రశ్నించారు. గతంలో ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చిన మొదటి సంతకం మెగా డిఎస్సి జాబ్ క్యాలెండర్ అన్నారు. అవి ఏమయ్యాయో చెప్పాలన్నారు. సలహాదారుల జీతాలు మాత్రం 680 కోట్లు, కష్టపడి డిగ్రీలు పీజీలు చేసిన వాలంటీర్లకు మాత్రం 5000 జీతాలు అంటూ దుయ్యబట్టారు. వృద్ధులకు పెన్షన్లు వారి ఇంటి వద్దకు వెళ్లి ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. దాన్ని రాబోయే ఉమ్మడి ప్రభుత్వంలో కూడా కొనసాగిస్తామని తెలిపారు. రాజకీయ నాయకులు అధికారంలో ఉండగా వ్యవస్థలను బలోపేతం కోసం పనిచేయాలి, కానీ నిర్వీర్యం చేసే విధంగా చర్యలు ఉండకూడదన్నారు. రాబోయే ఉమ్మడి ప్రభుత్వం వాలంటీర్లను కొనసాగిస్తుందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. సమావేశంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికల సందర్భంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా విచిత్రంగా 5 సంవత్సరాలు పరిపాలన పూర్తవుతున్న సందర్భంగా కూడా అవగాహన లేని వ్యక్తిగా, పరిపాలన పైన ఏమాత్రం కూడా లోతుగా అధ్యయనం చేయని వ్యక్తిగా ఆయన ఉపన్యాసాల్లో చాలా స్పష్టంగా వెల్లడవుతోంది. విచిత్రం ఏంటంటే పెన్షన్ల విషయంలో కావాలని ఒక రాద్ధాంతం చేస్తూ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే వాలంటరీ వ్యవస్థని ఎన్నికల డ్యూటీలో పెట్టకూడదని ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన నిబంధనని అది వస్తుందని కూడా వీళ్ళకి ఎప్పుడో తెలుసు. ఎందుకంటే అధికార యంత్రాంగం ఆ విధంగా అప్రమత్తం అయింది ముందే. కాంట్రాక్ట్ ఎంప్లాయీలు ఎవరిని కూడా ఎన్నికల నిధుల్లో వాడరు, ప్రభుత్వ ఉద్యోగులనే వాడతారు. ఎందుకంటే పారదర్శకంగా బాధ్యతగా ఉండాలనే ఉద్దేశంతో అధికార యంత్రాంగాన్ని ఎలక్షన్ కమిషనే నడిపిస్తుంది. కానీ ప్రజల్లో మరొక్కసారి చివరి ప్రయత్నం మభ్యపెట్టే విధంగా రకరకాల ప్రాపగండా చేసుకుంటూ లబ్ధి పొందడానికి వీళ్ళు చేసిన ప్రయత్నం మాత్రం చాలా దుర్మార్గం. దాన్ని జనసేన పార్టీ మేము ఖండిస్తున్నాం. గ్రామ వార్డు సచివాలయాల్లో చట్టం తీసుకొచ్చినప్పుడు వాలంటీర్లు అనే పదం ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ చట్టంలో వాడలేదు. కానీ వాళ్ళ కోసం సుమారు 1600 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం వెచ్చించడమే కాకుండా ప్రోత్సాహకాల కోసం మరొక 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటూనే వస్తూ ఉన్నారు. గ్రామ వార్డు సచివాలయాల కోసం ఏమో 6000 కోట్ల రూపాయలు కేటాయించారు. అధికారులు వాళ్ళకున్న అనుభవం, వాళ్ళు కష్టపడి పనిచేసే మనస్తత్వం వీళ్ళందరినీ పక్కన పెట్టి ఈ వ్యవస్థ ద్వారా ప్రజల్లో భయభ్రాంతులు చేసి పెన్షన్లు వీళ్ళు పుట్టిన తర్వాతే పెన్షన్లు వచ్చినట్టు, వీళ్ళు ప్రభుత్వంలో వచ్చిన తర్వాతే పెన్షన్లు వచ్చినట్టు, వీళ్ళ ద్వారానే పెన్షన్లు పంపిణీ జరుగుతున్నట్టు వీళ్ళు చేసిన ఒక దుర్మార్గమైన ప్రచారం దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి. 85% మందికి 4వ తారీఖుకే పెన్షన్ ఎలక్షన్ కమిషన్ ఇవ్వగలిగింది. వచ్చే నెల మే 1వ తారీఖు కల్లా ఎట్టి పరిస్థితుల్లో కూడా అదే రోజునే రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ పెన్షన్లు వచ్చేటట్టు ఎలక్షన్ కమిషన్ తగిన విధంగా ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 4వ తారీఖున ఈయన మరొక్కసారి ముఖ్యమంత్రి అయితే తొలి సంతకం వాలంటీర్ వ్యవస్థను మరొక్కసారి నేను సంతకం పెడతా అని చెప్తున్నాడు. ఆ మాట మీరు చెప్పారా గతంలో వాలంటీర్లకి? మీ పదవి కాలం మే 31వ తారీఖున ముగిసిపోతుందనే మాట ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఏనాడనే చెప్పిందా? ఎందుకు మోసం చేశారు మీరు వీళ్ళని? ప్రజలు మరొక్కసారి మీకు ఓటేసి గెలిపించే అర్హత మీకు లేదనే భావన మీకు ఎందుకు కలగదు? కష్టపడి చదువుకున్న వాలంటీర్లని 5000 రూపాయలు ఇచ్చి మీరు ఇన్ని రోజుల నుంచి పనిచేయించుకున్నారే, వాళ్ళకి మే 31వ తారీఖున వాళ్ళ పదవి కాలం ముగిస్తుందనే మాట ఇప్పటివరకు ఎందుకు చెప్పలేదు మీరు? వృద్ధులకు, వికలాంగులకు, దివ్యాంగులకు అందరికీ కూడా
పెన్షన్లు పంపిణీ కార్యక్రమం ఎండల తీవ్రత దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా వాళ్ళ ఇళ్ళకే డెలివరీ అయ్యే విధంగా వ్యవస్థను ఉపయోగించి వాళ్ళ గౌరవం పెంచే విధంగా చేయాల్సిన బాధ్యత వేదిక్ బ్రాహ్మణ సేవా సమాఖ్య తెనాలి వారి ఆధ్వర్యంలో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలను 9వ తేదీ మంగళవారం సాంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నట్లు సమాఖ్య ప్రధాన కార్యదర్శి తాడేపల్లి సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక రామలింగేశ్వరపేటలోని సుబ్రహ్మణ్యేశ్వర కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వార్షికంగా నిర్వహించే ఉగాది వేడుకలను 9వ తేదీ మంగళవారం సాయంత్రం 5:30 గంటలకు రామలింగేశ్వరపేటలోని మున్సిపల్ ఓపెన్ ఆడిటోరియం నందు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా మహాగణాధిపతి పూజ, గాయత్రి పూజ, వేద పారాయణ జరుగును. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ విద్యా ఉపాసన పూర్ణ దీక్షాపరులు జ్యోతిష్య శర్మ, బ్రహ్మశ్రీ రాంపల్లి సుబ్రహ్మణ్య ప్రసాద్ శర్మ, ఆధ్యాత్మికవేత్త ప్రధాన స్తోత్రములకు భాష్యములు రచించి కంచి పీఠాధిపతి ఆశీర్వాదాలు పొందిన బ్రహ్మశ్రీ మూలపూడి వెంకటేశ్వర శాస్త్రులకు ఉగాది పురస్కార సత్కారం నిర్వహించబడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా మహాగణాధిపతి పూజ, గాయత్రి పూజ, వేద పారాయణ జరుగును. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ విద్యా ఉపాసన పూర్ణ దీక్షాపరులు జ్యోతిష్య శర్మ, బ్రహ్మశ్రీ రాంపల్లి సుబ్రహ్మణ్య ప్రసాద్ శర్మ, ఆధ్యాత్మికవేత్త ప్రధాన స్తోత్రములకు భాష్యములు రచించి కంచి పీఠాధిపతి ఆశీర్వాదాలు పొందిన బ్రహ్మశ్రీ మూలపూడి వెంకటేశ్వర శాస్త్రులకు ఉగాది పురస్కార సత్కారం నిర్వహించబడుతుందని తెలిపారు. అనంతరం బ్రహ్మశ్రీ రాంపల్లి సుబ్రహ్మణ్య ప్రసాద్ శర్మచే శ్రీ క్రోధినామ సంవత్సర పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించబడుతుందని, బ్రహ్మశ్రీ ఆమంచి సీతారామాంజనేయ శాస్త్రిచే సంకలనం చేసి ప్రచురితమైన శివస్తుతి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుందన్నారు. కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు. కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో సమాఖ్య ఉపాధ్యక్షులు భాగవతుల కామేశ్వరరావు, బిఎస్ఎల్వి ప్రసాద్, సంయుక్త కార్యదర్శి అనిల్ కుమార్, గిరిధర నాగేంద్ర కిషోర్, పింగళి వేణుధర్, టి ఆంజనేయులు, జొన్నలగడ్డ సూర్య భగవాన్లు, భీమవరం సత్యనారాయణమూర్తి, ప్రభాకర్ శర్మ తదితరులు పాల్గొన్నారు. క్రోధినామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం ఈ సంవత్సరం తెనాలి రామలింగేశ్వరపేటలోని తడికెలబడినందు బ్రహ్మశ్రీ వేదమూర్తులు రాంపల్లి సుబ్రహ్మణ్య వరప్రసాద్ గారు నిర్వహిస్తారు. వారు ఆ రోజు పంచాంగ శ్రవణం చేయటం జరుగుతుంది. అదేవిధంగా అదే రోజున బ్రహ్మశ్రీ ముళ్ళపూడి వెంకటేశ్వర శాస్త్రి గారికి సన్మానం చేయటం జరుగుతుంది. ఈ సందర్భంగా అందరినీ మేము ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మరీ కోరుతున్నాం. సేవా సమాఖ్య 2014 నుంచి ఈ కార్యక్రమం పంచాంగ శ్రవణ కార్యక్రమం జరుపుతున్నాము. తెలుగు ప్రజలందరికీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ఆ రోజు రాంపల్లి సుబ్రహ్మణ్య ప్రసాద్ శర్మ గారిచే పంచాంగ శ్రవణం జరుగుతుంది. అందరూ తెనాలి పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలు, తెనాలి పట్టణ ప్రజలు అందరూ వచ్చి కార్యక్రమంలో పాల్గొని ఈ పంచాంగములు తీసుకొని మమ్మల్ని ఆశీర్వదించగా కోరుతున్నాం. కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ కు మద్దతుగా ఆయన సతీమణి డాక్టర్ నాదెండ్ల మనోహరం పట్టణ 3వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ సోదరి రాజ్యలక్ష్మి మరియు టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలతో కలిసి ఆమె ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ఉమ్మడి మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. నాదెండ్ల మనోహర్ కు మద్దతు తెలపాలని కోరారు.
విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజీ 1976-78 ఇంటర్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. చెంచుపేటలోని ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్ నందు నిర్వహించిన ఈ ఆత్మీయ సమ్మేళనంలో పెద్ద సంఖ్యలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఎక్కడెక్కడో ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తూ వివిధ హోదాల్లో స్థిరపడిన వారంతా కలిసి ఆ పాత మధురాలను నెమరు వేసుకున్నారు. పూర్వ విద్యార్థులు అంతా తమ కుటుంబాలతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. నాటి జ్ఞాపకాలను పంచుకుంటూ ఆనందంగా గడిపారు. రాజారావు గురించి చెప్పాలంటే ఆయన ఎక్కడో హైదరాబాద్లో ఉండి గ్రూప్ నడిపిస్తూ మా యొక్క మంచి జనాన్ని చూసుకుంటూ ఏ ఫంక్షన్కి అయినా సరే అతను వస్తూ మరి మనందరినీ కూడా మోటివేట్ చేస్తూ ముందుకు తీసుకుపోతున్నాడు. మరి మా ఇంటర్మీడియట్ అనేది కనీసం 1976 అంటే సుమారుగా 50 years అయిపోయింది. ఈ 50 years నుంచి కూడా నాకు కనీసం మోర్ దాన్ 70% ఫ్రెండ్స్ నాకు టచ్లోనే ఉన్నారు. కృష్ణారావు కానీ మరి మన గోల్డెన్ కానీ కెనడీ కానీ అమ్మాయి కానీ శేషబాబు కానీ చాలామంది రాజారావు మరి విజయరాజు అందరూ కూడా నాకు బాగా గ్రూప్ టచ్లో ఉన్నారు. మరి ఏ శుభకాలు వచ్చినా కూడా మేము కృష్ణారావు మరి మొదటి నుంచి కూడా బాగా ఫ్రెండ్స్గా అయిపోయి ఏ ఫంక్షన్ ఉంటాడు. జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక జీవిత చరిత్ర ఉండదు. పుట్టిన తర్వాత తల్లిదండ్రుల సంరక్షణలో పెరిగి విద్యాభ్యాసం పూర్తి చేసి పెళ్లి చేసుకొని దైనందిన జీవితంలో మన వ్యాపారాలు కానీ ఉద్యోగాలు కానీ మరి ఇతరమైనటువంటి పనుల్లో పడిపోయి తోటి విద్యార్థులు స్నేహితులు చిన్నప్పుడు ఆడుకున్న చరిత్రలు వాళ్ళందరినీ మర్చిపోయిన తర్వాత 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత పిల్లలు మన సంతానానికి వాళ్ళకి కావాల్సిన బాధ్యతలు వాళ్ళని ఒక దారిలో పెట్టి ఉద్యోగాలు కానీ ఏదైనా కానీ చేసి వాళ్ళు స్థిరంగా నిలబడే పరిస్థితి వచ్చిన తర్వాత మనం ఎదురు చూసేది కనుకన్నా వెనక చూసుకుంటాం. ఏమిటంటే మళ్ళీ విద్యార్థులు వెళ్ళిపోతాం కాబట్టి నాకు ఈనాడు ఈ కార్యక్రమం అట్లా కనిపిస్తుంది. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం తడికలపూడి గ్రామంలో షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదంలో పూరిల్లు దగ్ధమైంది. కాలు రైతు రావుల కిరణ్ బాబు ఇల్లు దగ్ధం అవ్వగా కట్టుబట్టలతో నిరాశ్రయులయ్యారు. కంద అమ్మిన 3.5 లక్షల నగదు, 5 ఎకరాల గడ్డివాము, పొలం ఆస్తి కాగితాలు, ఇంట్లో సామాన్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. సుమారు 7 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. ఫైర్ ఇంజిన్ సకాలంలో వచ్చి ఉంటే కొంతమేర ఆస్తి నష్టం తగ్గి ఉండొచ్చని స్థానికులు చెప్పుకుంటున్నారు. ఉన్నాము. షార్ట్ సర్క్యూట్ అయ్యింది, ఇల్లంతా కాలిపోయింది. 3 లక్షల డబ్బు అయింది. అసలు బంగారం కట్టుకోవటం గొడ్లు ఏమీ ఆడుకోవాలి. మా ఇల్లు లేదు, గడ్డి కూడా 5 ఎకరాల గడ్డి కాడ కాలిపోయింది. మీరే నన్ను ఆడుకోవాలి. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 14న ఖరారైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెనాలి పర్యటన. రాజకీయ లబ్ధి కోసం వైసీపీ వాలంటీర్లను ఉపయోగించుకుంటుందంటూ ఆరోపించిన జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్. సిటీ న్యూస్ ఇంద్రతో సమాప్తం. నమస్కారం.